ఆపగలడు. కాబట్టి మనము చేయగలిగిందల్లా దేవుని పట్ల అసంచలమైన విశ్వాసం కలిగి పిల్లరా నిష్పక్షపాతముతోటి నిండు హృదయముతో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడిని మాట అంటాడు. పిల్లరా ఏ తండ్రి అయినా తన బిడ్డల మాట వినకుండా పోడు. ఈ లోకంలో మనము అడుగుతాం, పిల్లలు అడుగుతారు తండ్రిని కదా, నాన్న నాకు ఫలాని కావాలి, ఫలాని వస్తువులు కావాలి కదా, ఈరోజు నాకు మరి బట్టలు కావాలి, లేకపోతే ఈరోజున మనము మంచి కూర చేసుకొని తిందాము, వస్తువులు అడుగుతారు. ఏ తండ్రి అయినా ఇవ్వకుండా ఉన్నాడు. అలాగే పరమ తండ్రి కూడా మనం అడిగిన ఇవ్వకుండా ఎలా ఉంటాడు? ఇలా ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేద్దాం. అందుకనే ప్రార్థన పిల్లారా విశ్వాసకి ఊపిరి వంటిది, ప్రాణం వంటిది. ప్రార్థన చేయటను మానితే చచ్చిపోయిన వారితోటి సమానము. 2 ప్రార్థన నీకు దేవునికి సహవాసం వంటిది. 3 ప్రార్థన పిల్లారా అది నీకు బలము, శక్తి. దేవుడు నీ మనం వింటాడు పిల్లారా, ఆయన నీ పక్షంగా యుద్ధము చేస్తాడు. ఎంతటి సమస్య అయినా సరే మనం కృంగిపోవద్దు, ధైర్యంగా నిలబడగలిగితే దేవుడే మన పక్షాన్ని యుద్ధంగా చేస్తాడు. కేవలం మనం నిలబడవలసిన వారం అంతే. నిలబడితే చాలు, ధైర్యంగా ఉంటే చాలు, విశ్వాసం కలిగి ఉంటే చాలు. పిల్లారా కార్యాలు జరగాలంటే 100,000 మంది అవసరం లేదండి. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ధ్యానిస్తారో వారి మధ్య ఐక్యత కలిగి పిల్లారా ఒకే మనసుతో ఒకే ఆత్మ కలిగి ప్రార్థించే బిడ్డలు 2 చాలు, 3 ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. కాబట్టి ప్రపంచ స్థితిగతులను మార్చగలిగేది ఆ 2-3. ఐక్యత కలిగి మనసుపూర్తిగా ప్రార్థించే వాళ్ళు పిల్లారా ప్రార్థించగలిగితే పిల్లారా దేవుడు వాటిని ఆయన సాధ్యము చేయగలడు. ఎండిపోయిన భూములను మరలా వర్షింప చేయగలడు. పిల్లారా ప్రార్థన వల్ల మరి జరగనంటూ కార్యం ఏది కూడా లేదు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, మొరపెడదాం. పిల్లారా ఆయనతో సహవాసం కలిగి ఉందాం. పిల్లారా మన అవసరాలే కాదు, నువ్వు అడిగితే దేవుడు తన ఆత్మనే మనకిస్తాడు కదా. దేవుడు నువ్వు మనం అడగకుండానే తండ్రి తన కుమారుని మన కొరకు బలి చేశాడు కదా. చూడండి రోమాపత్రికలో ఏమనొద్దు, నీ మాట చెప్పి ముగిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇదేరా ఎందుకు మనము సంకోచము, ఎందుకు నీకు అధైర్యము, ఎందుకు పిరికితనము? వద్దు. దేవుడు పిల్లరా ఆయన మనతోనే ఉన్నాడు, మన పక్షంగానే ఉన్నాడు. 8వ అధ్యాయము రోమపత్రిక 31వ వచనము, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమనుండగా మనకి విరోధి లేరా. నువ్వు దేవునితో ఉంటే